ఆస్ట్రేలియా పర్యటన కోసం బీసీసీఐ భారత్ వన్డే టీ20 టీమ్స్ని ప్రకటించింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను ఈ వన్డే సిరీస్కు ఎంపిక చేశారు. అయితే రోహిత్ శర్మ వన్డే టీంలో ఉన్నప్పటికీ కూడా శుభ్మన్ గిల్కు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించారు. దాంతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027 వన్డే ప్రపంచ కప్ ఆడటంపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విషయంపై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్రెస్ కాన్ఫరెన్స్లో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయంపై అజిత్ అగార్కర్కు ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రశ్న ఎదురైంది. ఆయన సమాధానం చెప్తూ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రస్తుతం దీని గురించి ఏమీ రివీల్ చేయాలని అనుకోవట్లేదని తెలివిగా సమాధానం చెప్పారు. కొన్ని రోజుల క్రితమే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్స్ వన్డే ప్రపంచ కప్లో కీలక ప్లేయర్స్ అవుతారని బీసీసీఐ చెప్పుకొచ్చింది. అప్పటి వరకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు ఫిట్గా ఉండడం, ఫామ్లో ఉండడం చాలా ముఖ్యం. కానీ తాజాగా అగార్కర్ మాటలు వింటుంటే వచ్చే ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ వారి కెరీర్ను డిసైడ్ చేస్తుందని అనిపిస్తుందంటూ ఫ్యాన్స్ అంతా కామెంట్స్ చేస్తున్నారు.